హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి డిఆర్డిఓ నుంచి ఐటీఆర్ డిఆర్డిఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అనమాట. ఇది నోటిఫికేషన్లో మనకి గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అనమాట పోస్టులు అయితే తీయడం జరిగింది. అప్రెంటిస్షిప్ యాక్ట్ ఏమన్నా 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది డిఆర్డిఓలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటారు దీన్ని. నోటిఫికేషన్లో చూసుకుంటే ఐటీఆర్ ఇది వచ్చేసి మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుంటే బీఈ బీటెక్ ప్లస్ డిప్లొమా ఈ క్యాండిడేట్స్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అండ్ డిప్లొమా ఎవరైనా సరే నోటిఫికేషన్లో క్వాలిఫై చేసుకొని చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఇది చూసుకుంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కేటగిరీలు చూసుకుంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, ఇవన్నీ కూడా ఎవరైనా నోటిఫికేషన్ చూసుకుంటే ఒకసారి మీ బ్రాంచ్ కానీ ట్రేడ్ కానీ ఇక్కడ ఉంటే మీరు చెక్ చేసుకుని నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, సేఫ్టీ ఇంజనీరింగ్, నెక్స్ట్ బీకామ్లో కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ ఉంటే వాళ్ళు కూడా 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్కి. ఈ పే స్కేల్ వచ్చేసి ట్రైనింగ్లో మనకి 9,000 అయితే పే చేస్తారు. ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో. ఇది గ్రాడ్యుయేట్ అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ కూడా ఉన్నది. డిప్లొమా చేసిన వాళ్ళకి టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ అనమాట. టెక్నీషియన్ చూసుకుంటే సేమ్ అయ్యే ట్రేడ్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, నెక్స్ట్ రోబోటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఇవన్నీ కూడా పోస్టులు అయితే తీయడం జరిగిందన్నమాట. ఇది పే స్కేల్ వచ్చేసి మనకి 8,000 పే చేస్తారనమాట. దీనికైతే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే 9,000 పే చేస్తారు. టెక్నీషియన్కి అయితే 8,000 పే చేస్తారనమాట. కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ కేటగిరీ చూసుకుంటే బీటెక్ చేసి ఉండాలి ఫస్ట్ గ్రాడ్యుయేట్ మనకి అప్లై చేయడానికి. ఇది చూసుకుంటే ఇంకోటి ఏంటంటే NATS ఎడ్యుకేషన్ గవర్నమెంట్.in ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. అందులో రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే మీది ఇది మనకి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేసేస్తారు అనమాట. ఫస్ట్ www.nats.education.government.in మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2020, 21, 22, 23, 24 ఈ సంవత్సరాల్లో బీటెక్, డిప్లొమా అయిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. బిఫోర్ 2020 ఎవరైనా సరే నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఇది మస్ట్ షుడ్. క్యాండిడేట్ విత్ పోస్ట్ గ్రాడ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అలా ఉంటే మాత్రం అది కూడా అప్లై చేయడానికి అవ్వదు అనమాట. వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి బీఈ బీటెక్ కాకుండా నెక్స్ట్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్న అవి కూడా ఎవరో యాక్సెప్ట్ చేయాలన్నమాట నోటిఫికేషన్కి అయితే. ఓన్లీ బీఈ బీటెక్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అది 2020 తర్వాత ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 2020 పాస్ తర్వాత. టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12 months ట్రైనింగ్ ఉంటుంది. 12 months ట్రైనింగ్లో మనకి బీటెక్ వాళ్ళకి అయితే 9,000 పే చేస్తారు, డిప్లొమా వాళ్ళకి అయితే 8,000 పే చేస్తారనమాట ఈ నోటిఫికేషన్లో. నెక్స్ట్ అప్లై చేసి చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రింటెడ్ బై ది గివింగ్ ఇది ఫామ్. అంటే మనకి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్. ఫామ్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసి అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్ అనేది మనం పంపించాలన్నమాట. ఈ అడ్రస్కి డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఐటీఆర్ చండీపూర్, బెస్లాపూర్, ఒడిస్సా ఇది అడ్రస్ ఇవ్వడం జరిగింది కదా. ఈ అడ్రస్కి అయితే మనం స్పీడ్ పోస్ట్ చేయాలన్నమాట. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ అనమాట. 7 అక్టోబర్ 24 ముందు ఇది అప్లికేషన్ అనేది మనం 7వ తారీఖు అక్టోబర్ 24 ముందులోనే మనం పంపించాలన్నమాట. అప్పటికి రీచ్ అవ్వాలన్నమాట. మీ ఆండ్రాయిడ్తోనే అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి సిగ్నేచర్ పెట్టి అప్లికేషన్ అనేది పంపించాలన్నమాట. ఇది అప్లికేషన్ అయితే. నెక్స్ట్ సెలక్షన్ చూసుకుంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ, బోత్ ఆర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అనమాట. రెండు కూడా మనకి టెస్ట్ ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ అనేది 7/10/24 ముందులోనే మనకి స్పీడ్ పోస్ట్ అనేది పంపించాలన్నమాట. ఇక్కడ అడ్రస్కి మొత్తం కూడా ఆఫ్లైన్లో పంపించాలన్నమాట. ఇది కూడా మన ఫామ్ ఫిలప్ చేసి ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుని మన హ్యాండ్ రైట్తో సైన్ చేసుకొని మొత్తం అంతా ఫిలప్ చేసేసి ఈ అడ్రస్కి అయితే మనం పంపించాలన్నమాట. ఈ అడ్రస్ పంపించాలంటే ఆ 7వ తారీఖు లోపు, నెక్స్ట్ మంత్ 7వ తారీఖులో పంపిస్తే మనకి షార్ట్ లిస్ట్ అవుతే మనకి పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ అయితే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చెక్ చేసుకోండి. ఇలా నోటిఫికేషన్ కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.